సంద్రము పొంగి పొర్లినా భయము లేదు, జయము మనదే. భయము లేదు, జయము మనదే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే. అందరూ కూడా చేతులెత్తి హోసన్నా జయమే. మరొకసారి హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా శ్వాసతో శరీర రోగమైన అది ఆత్మీయ వ్యాధి అయినా యేసు గాయములు స్వస్థపరచును, యేసు గాయములు స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చు, రక్తమే రక్షణనిచ్చు. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. పాడదాం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడు, హల్లెలూయా స్తుతి మహిమా. యేసు రాజు మనకు ప్రభువై, యేసు రాజు మనకు ప్రభువై త్వరగా వచ్చుచునే, త్వరగా వచ్చుచునే. హోసన్నా పాడదాం. జయమే, హోసన్నా జయమే. మరొకసారి హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే. అందరూ కూడా శ్వాసతో పాడదాం. హోసన్నా జయమనదే, 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 హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. విశ్వాసముతో పాడదామా. గ్లోరీ 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 గ్లోరీ. నీకే జయం 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 జయం. హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే, హోసన్నా జయమనకే. జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయమనదే, హోసన్నా జయమనదే.
యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా యోర్దాను ఎదురైనా ఎర్ర సముద్రము పొంగి పొర్లినా. గుర్తుపెట్టుకోండి, భయము లేదు, జయము మనదే. భయము లేదు, జయము మనదే. విజయ గీతము పాడెదము, విజయ గీతము పాడెదము. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే. హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, శరీర రోగమైనా అది ఆత్మీయ వ్యాధి అయినా, యేసు గాయము స్వస్థపరచును, యేసు గాయము స్వస్థపరచును. రక్తమే రక్షణనిచ్చును, రక్తమే రక్షణనిచ్చును. హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే. యేసు రాజు రాజుల రాజై త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే, త్వరగా వచ్చుచుండే. అందుకనే హోసన్నా జయమే, హోసన్నా జయమే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే, హోసన్నా జయం మనకే. హల్లెలూయా, హల్లెలూయా. నీ పక్షముగా నా దేవుడు నీకు జయమివ్వడానికి యేసయ్య రాజుల రాజుగా రాబోతున్నాడు. ఆయన ప్రైజ్ ది లార్డ్. నీకు జయమివ్వడానికి, నీకు విజయం ఇవ్వడానికి, నీకు స్వస్థత ఇవ్వడానికి, నీకు విడుదల ఇవ్వడానికి, నీ పక్షంగా మేలు చేయడానికి నా దేవుడు యేసు రాజుల రాజుగా నీ యొద్దకు నా యేసయ్య రాబోతున్నాడు. స్తోత్రం, స్తోత్రం. నమ్మి నాకు జయమే, నాకు జయమే, నాకు జయమే. ఈ 30 దినాలు ముగించబడక మునిపే నేను జయోత్సాహముతో ఊరేగించబడబోతున్నాను. జయోత్సాహముతో నేను ఊరేగించబడతాను, విజయముతో నేను ఊరేగించబడతాను, జయముతో నేను ఊరేగించబడతాను. నా దేవుడు నన్ను ఊరేగిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్యా, యేసయ్యా,
Glory to God, Jesus. Glory to God, Jesus. యేసయ్యా స్తోత్రం. ప్రార్థన. దయగల తండ్రి, ప్రేమ రాజ్యాన్ని పొందినారు. ఇంతవరకు పాటల ద్వారా, ఆరాధన ద్వారా, ప్రార్థన ద్వారా ప్రభువా మీరు మహిమ పొందినందుకు స్తోత్రాలు. కొద్ది నిమిషాలు నీ దాసుని ముఖాంతములో నుంచి నీ స్వరమునైనా నీ బిడ్డల ఎత్తుకు చేరునుగాక. నీ బిడ్డలు విందురుగాక. వారి మనోనేత్రాలు వెలిగించబడునుగాక. అయ్యా వారి హృదయము నెమ్మది పరచబడునుగాక, తేలిక చేయబడునుగాక. నీ వాక్యము చేత వారు మరింత ఉజ్జీవింపబడుదురుగాక. సరి చేసుకొని జీవితాలు కట్టుకుందురుగాక. యేసయ్య శక్తి కలిగిన నామములో ప్రార్థించి మనవులన్నీ వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. సమయంలో మనందరం కూడా జ్ఞానిటువంటి సొలొమోను రాసినటువంటి సామెతల గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుకొని వాక్యములోనికి ముందుకు వెళ్ళడానికి ఇష్టపడదాం. 7వ అధ్యాయము 8వ వచనాన్ని ఒకంత మనము చదవడానికి ఇష్టపడదాం. ప్రసంగి గ్రంథం 7వ అధ్యాయము 8వ వచనాన్ని చదువుదాం. జాగ్రత్తగా గమనించండి. కార్యారంభము కంటే కార్యాంతము మేలు. కార్యాంతము మేలు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రారంభించబడిన దానికంటే ఆ ప్రారంభము ముగించబడేది మేలుకరంగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. పోయిన వారము దీని గురించిన కొన్ని ఆలోచనలు మీ మధ్యలో పెట్టడం జరిగింది. ఏదైనా సరే ప్రారంభించేటప్పుడు ప్రారంభం అనేది మరి అంత సంతోషాన్ని కానీ ఆనందాన్ని కానీ అంతగా మనం కలిగించకపోవచ్చు. కానీ ముగింపు అనేది చాలా అద్భుతం. కొంతమంది అంటారు కదా, నేను ప్రారంభించాను కానీ ముగింపు అనేది ఈ రీతిగా ఇంటి విషయంలో ముగించబడుతుందని నేను ఎన్నడూ కూడా కలలో కూడా అనుకోలేదు అంటారు. మన చర్చికి ఇంటికి మరి ఈ పెయింట్లు వేసేటప్పుడు కూడా ఏమండి ఎలాగుంటుందో అనుకున్నాం. కానీ చివరికి అంతా ముగించేటప్పటికి చాలా అందముగా సంతోషంగా మన ప్రయాస, మన కష్టం, అలాగే మనం పెట్టిన ఆ డబ్బు కూడా వ్యర్థము కాలేదు అనే ఒక సంతోషం అనేది కలగజేసింది. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, గుర్తుపెట్టుకొని మన ఆత్మీయ జీవితము ఏ విధంగా ముగించబడాలి అంటే అది మేలుగా ముగించబడాలి. అది నీకు మాత్రమే కాదు, నీ తర్వాత తరానికి కూడా అది దీవెనకరముగా ఉండినట్లుగా ముగించబడాలి. హల్లెలూయా, హల్లెలూయా. మా తల్లిగారు ప్రార్థన లేకపోతే ఆధ్యాత్మికంగా అలాతే ఆ యొక్క భక్తిని ప్రారంభించారు. కానీ ముగింపు ఎలాగా అంటే ఇంకా కొనసాగుతూనే ఉంది. కానీ ఆ కొనసాగింపు అనేది ఎలాగుందంటే మేలుకరముగా ఉంది. ఇంకొక మాట కూడా చెప్తాను. మన యొక్క ఆత్మీయత లేదా మన భక్తి విధానము, ప్రారంభించబడిన ఈ భక్తి విధానము అది కొనసాగుతూ అంటే ముగింపు అనేది మేలుగాని ఇక్కడ ప్రసంగి చెప్తున్నాడు. నాకు ఇచ్చిన ఒక ఆలోచన చెప్తున్నాను కదా, నువ్వు ప్రారంభించబడిన ఆ యొక్క భక్తి
ఆ ప్రారంభించబడినటువంటి ఆ యొక్క భక్తి అనేది ముగింపు కాదు మేలు. నేను అంటున్నాను, కొనసాగిస్తూ ఉండగానే మేలు జరుగును గాక, కొనసాగింపే ఒక మేలుగా ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు మా తల్లి గారి జీవితంలో కొనసాగిస్తూ ఉంది. ఆ కొనసాగింపే ఏమండి తనకు మాత్రమే కాదు, తన తర్వాత తరానికి కూడా అది మేలుగా నడిపించబడుతుంది. హల్లెలూయా, హల్లెలూయా. అలాగా మనము నేర్చుకుంటూ వచ్చాము. యాకోబు పత్రికలో నుంచి కొన్ని విషయాలు కూడా మనం పోయిన వారం నేర్చుకున్నాం. చూడండి, పోయిన వారము మీకు ఒక లేఖన భాగాన్ని చూపించాను. మనకు కలిగిన ఈ యొక్క విశ్వాసములో కొన్ని పరీక్షలు వస్తాయి. ఆ పరీక్షలు మనం ఏం చేయాలంటే, నిజమైన విశ్వాసులైతే, విశ్వాసము కలిగిన విశ్వాసులైతే వచ్చే ప్రతి పరీక్షను కూడా ఓర్పుతోను సహనముతోను ఏం చేస్తారంటే అది మహదానందముగా ఎంచుకొని దానిలో నుంచి గొప్ప విజయాన్ని పొందుకుంటారు. హల్లెలూయా. అందుకని దేవుడు వాక్యం కూడా చెప్తుంది కదా, మార్కు సువార్త 13:13 చూడండి ఒకసారి. అక్కడ ఏం రాయబడిందో చూద్దాం. మార్కు సువార్త 13:13. నా నిమిత్తము, చూడండి, నా నిమిత్తము, నా నామము నిమిత్తము, నా నామము నిమిత్తము అందరి చేత మీరు ద్వేషింపబడుదురు. అందరి చేత మీరేమవుతారు? ద్వేషింపబడుదురు. ద్వేషింపబడుదురు. ఇక్కడ జాగ్రత్తగా వినండి. నా నామము నిమిత్తము, నా నామము నిమిత్తం. ఎవరైతే యేసయ్య నామాన్ని ధరించుకుంటారో, ధరించుకొని ఆ నామమునకు తగినట్లుగా వారి ఆత్మీయ జీవితాన్ని కాపాడుకుంటూ బ్రతుకుతారో, విశ్వాసమును కాపాడుకుంటూ జీవిస్తారో, అలాంటి వారి యొక్క జీవితంలో కొన్ని ద్వేషింపబడే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి, దూషించే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి, అలాగే తోలనాడే అనుభవాలు ఎదురవుతూ ఉంటాయి. కొన్ని ప్రతికూలమైన పరిస్థితులు వస్తూ ఉంటాయి, అవమానపరుస్తూ ఉంటారు, గేలి చేస్తూ ఉంటారు. అవసరమైతే కొన్ని పోరాటాలు కూడా వస్తూ ఉంటాయి. నీ ఉద్యోగంలో పోరాటాలు వస్తాయి, నీ వ్యాపారంలో పోరాటాలు వస్తాయి, నీ కుటుంబంలో పోరాటాలు వస్తాయి. దుష్టుడైన అపవాది మనలో ఉన్నటువంటి ఆత్మీయతను పాడు చేయాలని వాడెప్పుడు కూడా ఇంటి వాకిటి దగ్గర కాసుకొని కూర్చుంటాడు. వాడు ఎక్కడ కూర్చుంటాడండి? ఇంటి వాకిటి దగ్గరే కూర్చుంటాడు. ఒక ఆయన అడిగాడంట, ఏమయ్యా మీరు ఇంత భక్తి చేస్తూ ఉన్నప్పుడు ఎందుకు దుష్టుడు ఇంటి వాకిటి దగ్గర ఎందుకు ఉండాలి? వాడు అక్కడ కూడా ఉండకుండా ఉండాలి కదా మీరు కలిగి ఉన్నటువంటి భక్తిని బట్టి అని ఒక ఆయన ఎటకారంగా అడిగాడంట. అడిగితే దైవ సేవకుడు చెప్పాడంట, మేము దేవుడి నామాన్ని ధరించుకుని ఉన్నాము కాబట్టి, యేసుక్రీస్తు నామాన్ని మేము స్మరిస్తున్నాం కాబట్టి వాడు ఇంటి వాకిటి దగ్గరే ఉన్నాడు, కానీ మీరు ఈ నామాన్ని ధరించలేదు కాబట్టి వాడు మీ ఇంట్లోకి ప్రవేశించాడని చెప్పాడంట ఆయన. అర్థమైందా మీకు? మేము ధరించుకున్నాం కాబట్టి వాడు ఇంటి వాకిటి దగ్గర ఉన్నాడు, మీరు ధరించుకోలేదు కాబట్టి ఏకంగా వాడు మీ ఇంట్లో జొరబడి అనేకమైనటువంటి దుష్ట కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు అని చెప్పాడంటండి. అంతే, దెబ్బకి నోరు మూసేశాడంట. ఈరోజు ప్రియ దేవుడు ఎందుకు వాడు ఇంటి వాకిటి పొంచి ఉంటాడు తెలుసా? ఎక్కడ మీరు అవకాశం కల్పిస్తారో అప్పుడు వాడు మీలోకి జొరబడాలని వాడు ఏం చేస్తాడంటే ఎదురు చూస్తూ ఉంటాడు. హల్లెలూయా, హల్లెలూయా. అవకాశం కొరకు ఎదురు చూస్తూ ఉంటాడు. ఎప్పుడు అవకాశం వస్తే అప్పుడు దూరిపోదామని రకరకాల ఆలోచనలు కలగజేస్తూ ఉంటాడు. ఏదో ఒక విధముగా వాడు నిన్ను తన వైపుకు తిప్పుకోవాలని ఏమండి ఒక ఆకర్షించుకోగలిగినటువంటి ఒక ఆలోచన కలిగి వాడు ఏం చేస్తాడని నడుచుకుంటూ ఉంటాడు. మనము చాలా జాగ్రత్తగా ఏం చేయాలంటే గుర్తించి మన ఆత్మీయ జీవితాన్ని మనం కాపాడుకుంటూ ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రభువా గుర్తించకపోతే
మనం ఏమైపోతామంటే వాడి యొక్క కుయుక్తులు పడిపోతాం, మనం పడిపోతాం. అవ్వమ్మ అలాగే పడిపోయింది కదా. జాగ్రత్త లేకపోయేసరికి ఏమైపోయింది, వాడి మాయ మాటలకి ఏమైపోయిందండి, పండు చూపించింది అంతే. ఆ పండుకి దెబ్బకి ఈ అవ్వమ్మ పండు ఏమైపోయింది, పడిపోయింది దెబ్బకి. ఈరోజు మనకు కూడా ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టి, వాక్య విరుద్ధమైన ఆలోచనలు కానీ, తలంపులు కానీ, లేకపోతే ఏమైనా దృశ్యాలు కానీ కనబడుతున్నప్పుడు సాతాను నన్ను లాక్కోవాలని చూస్తున్నాడు, సాతాను నన్ను వాడి వైపు తిప్పుకోవాలని చూస్తున్నాడు, దేవుడి నుంచి నన్ను దూరం చేయాలని చూస్తున్నాడు అనే ఒక జ్ఞానము కలిగి నువ్వుగా నడుచుకోగలిగితే వాడిని ఇట్టే జయించగలుగుతావు. హల్లెలూయా. ఈ అనుభవం నీలోకి రావాలంటే నువ్వు ప్రార్థన పట్ల ఆసక్తి కలిగి జీవించాలి. అనగా దేవుడితో నువ్వు ఎక్కువగా గడపాలి. ప్రార్థన అంటే దేవుడితో గడపడం, దేవుడితో కలిసి సహవాసం చేయడం. హల్లెలూయా. దేవుడితో స్నేహం చేయడం, దేవుడితో ఫ్రెండ్షిప్ చేయడం, దేవుడితో ఒక అవినాభావ సంబంధాన్ని కలిగి ఉండటం ప్రార్థన అంటే. అది కలిగి ఉన్నావు అనుకో, దేవుడు నీకేం చేస్తాడంటే జ్ఞానం ప్రసాదిస్తాడు. ఆ జ్ఞానముతో మనము దేనినైనా జయించవచ్చు. హల్లెలూయా. అది లేక చాలా మంది ఏమవుతున్నారంటే వాడి యొక్క ఆలోచనలకు, వాడు వేసే ఆ ఎర్రకు పడిపోయి ఆత్మీయతలో వారు భ్రష్టులైపోతా ఉన్నారు. ఒకప్పుడు ఒక వెలుగు వెలిగి ఈరోజు మరలా వారు లోకములో కలిసిపోయారంటే కారణం ఏంటి తెలుసా? అదేనండి, దేవునితో ఒక స్నేహం లేకపోవడం. హల్లెలూయా. ఇక్కడ అదే అంటున్నాడు కదా, మీకు దేశించబడతారు, కానీ ఇక్కడ అంటున్నాడు అంతం వరకు సహించిన వాడే రక్షణ పొందును. హల్లెలూయా. నిజమైన రక్షణ, పరలోకానికి నడిపించే రక్షణ, నిత్య జీవానికి మనల్ని నడిపించే రక్షణ అనేది నిజమైన రక్షణ మనం పొందుకుంటాం. నిజమైన రక్షణ అంటే చెప్పమంటారా? నువ్వు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో పొందినది కాదండి అసలు నిజమైన రక్షణ అంటే. అది నీ స్టార్టింగ్ పునాది అంతే. నిజమైన రక్షణ ఏంటి తెలుసా? నీ విశ్వాసమును కలిగిన పోరాటాలను జయించి నిలుచుటయే నిజమైన రక్షణ. హల్లెలూయా. అర్థమైందా? నువ్వు చదువుతున్న చదువుని బట్టి కాదు నీ విజయం అనేది ఆధారపడి ఉండేది. నువ్వు సంవత్సరం అంతా బుక్లు ఎదురు పెట్టేసుకొని తెగ ఎరగదీసి చదివేసినంత మాత్రాన నువ్వు పాస్ అయిన వ్యక్తి కాదు. నీ యొక్క చదువుకు ఒక పరీక్ష ఉంటుంది. ఆ పరీక్షలో నువ్వు నిలిచినప్పుడే, ఆ పరీక్షలో పాస్ అయినప్పుడే నీవు ఏమవుతావు? జయాన్ని పొందుకోగలుగుతావు. హల్లెలూయా. ఈ విషయాన్ని మనం ఏం చేయాలంటే గుర్తించాలి, తెలుసుకోవాలి. అప్పుడే మన జీవితంలో కార్యాలు చూడగలుగుతాం. హల్లెలూయా. అర్థమైందిగా మీకు? అంతం వరకు సహించిన వాడే. ప్రతి దానిలో కూడా ఏమండి జయము కలిగి ఉండాలి, సహనం కలిగి ఉండాలి. అప్పుడే నిజమైన రక్షణ అనేది నీ జీవితంలో కలిగి ఉన్నట్లు. అట్టి రక్షణే నిన్ను నిత్య జీవానికి నడిపిస్తుంది. అట్టి రక్షణే సియోనులో ఉన్న ఆ దేవుణ్ణి కలుసుకోవడానికి ఒక మార్గం అనేది సరళము చేయబడుతుంది. తర్వాత ఇంకొక వచనం కూడా చూడండి. లూకాసు వార్త 21వ అధ్యాయము 19వ వచనాన్ని ఒకసారి చూద్దాం. 21:19 చూడండి ఒకసారి. అక్కడ ఏం రాయబడిందో చూడండి. మీరు మీ ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. 17వ వచనం చదవండి. 17వ వచనం నుండి, నా నామము నిమిత్తము మీరు మనుషులందరి చేత దేశింపబడుదురు, కానీ మీ తల వెంట్రుకలలో ఒక్కటైనను నశింపదు. మీరు ఓర్పు చేత మీ ప్రాణములను దక్కించుకొందురు. హల్లెలూయా. విశ్వాసమునకు ఏమండి ప్రజలందరి చేత మీరు ద్వేషించబడతా ఉంటారు. మనకు దేవుడిచ్చిన గొప్ప ఆధిక్యత ఇదే.
ఎవరిలో అయితే విశ్వాస సంబంధమైన జీవితం, ఎవరిలో అయితే నిజమైన ఆత్మీయత కనబడుతుందో, ఎవరైతే నిజమైన ఆత్మీయులుగా కనబడతారో వారి మీదే దుష్టుని యొక్క దృష్టి అనేది ఉంటది. ఈ లోకము వాడి అధికారములు ఉంది కాబట్టి, ప్రజలందరూ కూడా వాడి అధికారంలో ఉన్నారు కాబట్టి వారి చేత మనం ఏమవుతామంటే ద్వేషించబడతా ఉంటాం. ఆ ద్వేషించబడుతున్నప్పుడు నీవు కాస్త ఓర్పు కలిగినట్లయితే నీ ప్రాణాన్ని నువ్వేం చేసుకుంటావు? దక్కించుకుంటావు. అంటే అర్థమైందా? ప్రాణము అనేది శిక్షకు గురి కాకుండా నువ్వు ఓర్పు కలిగి నువ్వు వస్తున్నటువంటి పోరాటాలన్నింటిని జయించగలిగితే నీ ప్రాణాన్ని నువ్వేం చేస్తావంటే ఆ నరకాగ్ని గుండములోనికి పడద్రోయబడకుండా నువ్వు కాపాడుకోగలుగుతావు. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి చాలా జాగ్రత్తగా మన జీవితాలను మనం కట్టుకోవాల్సిన వారమై ఉన్నాం. అందుకనే పౌలు జీవితాన్ని కానీ ఒకసారి మనం ఆలోచన చేస్తే చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 6-8 వరకు ఉన్న వచనాలను ఒకసారి మనం చూస్తే మనకు అక్కడ పౌలు యొక్క జీవితం ఏ విధంగా నడిపించబడిందో అక్కడ మనకి కనబడతా ఉంది. చూడండి, చదవండి. నేను ఇప్పుడే ప్రాణార్పణముగా పోయబడుచున్నాను, నేను వెడలిపోవు కాలము సమీపమై ఉన్నది. అంటే అతడు వెడలిపోయే, అంటే ఈ భూమి మీద నుంచి వెడలిపోయే ఈ లోకయాత్ర ముగించబడే ఒక పరిస్థితి సమీపించి ఉన్నది. అంతే, వెడలిపోయే కాలము దగ్గరగా ఉంది. ఆ సమయంలో అతడు ఎలాగున్నాడంటే మంచి పోరాడుతూ ఉన్నాడు. హల్లెలూయా. వెడలిపోయే కాలము సమీపించినప్పుడు మన పోరాటములో మార్పు రాకూడదు. అందుకే అంటున్నాడు, కార్యారంభము కంటే కార్యాంతం ఎలాగుండాలి? మేలుగా ఉండాలి. మన పోరాటం అనేది అది మంచి పోరాటముగా ఉండాలి తప్ప మన పోరాటములో ఎక్కడ పొరపాట్లు రాకూడదు, ఎక్కడ తప్పిదాలు ఉండకూడదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. తర్వాత ఏమన్నాడంటే, నా పరుగు నేనేం చేశాను? కడముట్టించి తిని విశ్వాసమును కాపాడుకుంటుని. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. మనం చివరి వరకు కూడా మన కార్యాంతము మేలుగా ఉండటమంటే విశ్వాసమును కాపాడుకుంటూ జీవించడం. కొంతమంది విశ్వాసం ఏమవుతుందంటే పోరాటాలు వచ్చినప్పుడు సన్నగిలిపోతూ ఉంటుంది. విశ్వాసం అనేది నష్టమైపోతూ ఉంటుంది. ఆ విశ్వాసము స్థలంలోకి ఏమొచ్చేస్తుందంటే భయం, ఆందోళన, కంగారు, ఏం జరుగుతుందో టెన్షను, ఇవన్నీ కూడా ఏమవుతాయి అంటే వచ్చి నీళ్ళు చేసుకుని కూర్చుంటాయి. విశ్వాసములో సన్నగిల్లిపోయావా? విశ్వాసములో దిగజారిపోయావా? ఆ స్థలములోనికి ఇవన్నీ చొరబడతాయండి. చొరబడి నీ ప్రాణాన్ని ఏం చేస్తాయి అంటే పిండేస్తాయి అన్నమాట. నీ ప్రాణాన్ని నీ దగ్గర నుంచి లాగేసుకుంటాయి, నీ రక్షణను పాడు చేస్తాయి. కాబట్టి అంతం వరకు సహించుకుంటూ విశ్వాసం ఏం చేయాలి? కాపాడుకోవాలి. కాపాడుకుంటే దొరికే బహుమానం ఏంటి తెలుసా? ఇక మీదట నా కొరకు ఏముందంటున్నాడు? నీతి కిరీటము ఉంచబడి ఉన్నది. తర్వాత అన్నాడు, ఆ దినమందు నీతి గల న్యాయాధిపతి అయిన ప్రభువు అది నాకును నాకు మాత్రమే కాకుండా తన ప్రత్యక్షతను అపేక్షించు వారికి అందరికీ అది అనుగ్రహించబడుతుంది. హల్లెలూయా. దేవుడు పక్షపాతి కాదండి. ఎవరైతే దేవుని ప్రత్యక్షత కొరకు కనిపెట్టుకొని అపేక్షించి జీవిస్తూ ఉంటారో, ఆ ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తుంటారు, వారందరికీ కూడా ఆ జీవ కిరీటములు అనేవి అనుగ్రహించబడతాయి. హల్లెలూయా, హల్లెలూయా. బైబిల్ గ్రంథములో ఇద్దరు భక్తులను మనం చూద్దాం.
వారి యొక్క కార్యారంభము ఎలాగుంది, ముగింపు అనేది ఏ విధంగా ముగించబడింది. విశ్వాసమును కాపాడుకుంటూ వచ్చిన పరీక్షలలో నిలిచి రక్షణ పొందుకున్న వ్యక్తి జీవితము గురించి, అలాగే వచ్చినటువంటి ఆ పరీక్షల్లో నిలబడలేక జీవించిన వ్యక్తి జీవితము ఏ విధంగా ముగించబడిందో, రక్షణను కాపాడుకుంటూ విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవించినటువంటి బిడ్డ యొక్క జీవితం ఎలా ముగించబడిందో, అలాగే విశ్వాసమును కోల్పోయి రక్షణను కాపాడుకోకుండా భయపడిపోయి జీవించినటువంటి వ్యక్తి జీవితం ఏ రీతిగా ముగించబడిందో తండ్రి కొడుకుల యొక్క జీవితం నుంచి మనం తెలుసుకుందాం. హల్లెలూయా. తండ్రి యొక్క ముగింపు ఎలా ముగించబడింది? ఇద్దరు కూడా, తండ్రి కొడుకులు ఇద్దరు కూడా వారి కార్యారంభము సూపర్గా ప్రారంభించారు. కానీ తండ్రి యొక్క ముగింపు ఎలా ముగించబడింది, కుమారుడి యొక్క ముగింపు ఎలా ముగించబడిందో ఒక్కసారి మనము చూడడానికి ఇష్టపడదాం. హల్లెలూయా. చూడండి, వారే యూదా రాజులైన తండ్రి కొడుకులు. ఏ రాజులండి వాళ్ళు? దేనికి రాజులు? యూదా రాజ్యానికి రాజులుగా నియమించబడినటువంటి వ్యక్తులు వారే. తండ్రి అను అబియా. ఎవరండి? తండ్రి అబియా, కుమారుడు ఆసా. వీళ్ళిద్దరి యొక్క జీవితంలో జరిగిన అనుభవాలు మనం చూద్దాం. ఈ యొక్క అబియా జీవితంలో మనం కానీ గమనిస్తే, ఇతడు 2 ఉపన్యాసములు చేసి ఉన్నాడు. ప్రవక్త అయిన ఇద్దో రచించిన సటిక గ్రంథములు వ్రాసాడు వీటిని. ఈ అబియా అనే ఆయన తన విశ్వాసయాత్రను కొనసాగిస్తూ 2 ఉపన్యాసాలు అతడు చేశాడు. ఆ చేసిన వాటిని ప్రవక్త అయిన ఇద్దో రచించినటువంటి సటిక గ్రంథములు దానిని వ్రాసాడు. దీనిని మిడ్రాష్ అంటారు. దీన్ని ఏమంటారండి? ఈ యొక్క సటిక గ్రంథము దానిని మరొక విధంగా అంటారు కదా, మిడ్రాష్ అందురు, అనగా ఇద్దో రచించిన వ్యాఖ్యానము అంటారన్నమాట. హల్లెలూయా. ఇక్కడ ఈ గ్రంథములో రాసినటువంటి ఉపన్యాసాలలో 2 ప్రాముఖ్యమైన తలంపులు. ఈ ఉపన్యాసాలలో ఈ యొక్క ఇద్దో రచించిన ప్రవక్త రచించిన ఆ ప్రవక్త అయినటువంటి ఇద్దో రచించిన గ్రంథములో ఈ యూదారాజు అయినటువంటి అబియా ఉపన్యాసాలు చేశాడు. ఆ ఉపన్యాసాలలో 2 ప్రాముఖ్యమైన తలంపులను అతడు ఎత్తి వ్రాయడం జరిగింది అక్కడ. హల్లెలూయా. ఏంటి ఆ తలంపులని కానీ మనం ఒక్కసారి గమనిస్తే చూడండి, ఒక తలంపు మనకు కనబడుతుంది. దినవృత్తాంతముల 2వ గ్రంథము 13వ అధ్యాయము 12వ వచనాన్ని ఒకసారి చూద్దాం. దినవృత్తాంతముల 2వ గ్రంథం 13వ అధ్యాయము 12వ వచనములో ఆ అబియా యొక్క ఉపన్యాసములు ఉన్నటువంటి మొదటి తలంపు ఏమిటో అక్కడ మనం చూద్దాం. 13, 12వ వచనాన్ని ఒక్కసారి మనము చదవడానికి ఇష్టపడతాం. చదవండి. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మా మీద ఆర్పాటము చేయుటకై. చూడండి, ఇక్కడ జాగ్రత్తగా వినండి. మాపై మా మీద ఆర్పాటము చేయుటకై. ఏందమ్మా? మీ మీద ఆర్పాటము చేయుటకై. ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగా ఉన్నాడు. ఎవరితో ఈ మాట చెబుతున్నాడు? తన మదిలో ఉన్నటువంటి ఈ యొక్క ప్రాముఖ్యమైన తలంపును, తన ఉద్దేశాన్ని ఎవరితో పలుకుతున్నాడంటే, సొలొమోను దగ్గర దాసుడుగా ఉన్నటువంటి యెరోబాము. ఎవరండి? యెరోబాము. అతడు ఏం చేస్తున్నాడయ్యా అంటే,
సొలొమోను కుమారుడైనటువంటి రెహబాము అతడు చిన్న వయస్సులో ఉండగా, అతడికి యుద్ధ నైపుణ్యత అనేది అంతగా అవగాహన లేని టైములో అదుపు చూసి దెబ్బ కొట్టాలని ఆలోచన కలిగి అతడు ప్రయత్నాలు చేస్తూ వచ్చాడు. అలాగే అబియా కాలములో కూడా అతడు దండెత్తి యుద్ధానికి వచ్చే సమయంలో తను ఏమనుకున్నాడంటే, నా దగ్గర కొన్ని లక్షల మంది సైన్యం ఉంది కాబట్టి నాకు ఇంకా తిరుగులేదు, నేను ఎవరి మీదైనా జయాన్ని పొందగలుగుతాను, ఎవరినైనా సరే నేను ఓడించగలుగుతాను, ఎవరినైనా నేను హస్తగతం చేసుకోగలుగుతాను, నాకు తిరుగులేదు అని తనకున్నటువంటి సైన్యం యొక్క బలము చూసుకొని, ఆ బలగాన్ని చూసుకొని అతడు అతిశయిస్తూ గర్విస్తూ జీవిస్తున్న కాలములో ఆ యెరోబాముకు అబియా, యూదా రాజు అయినటువంటి అబియా ఇశ్రాయేలు రాజు అయినటువంటి యెరోబాముతో చెప్తున్నాడు కదా, ఏమంటున్నాడంటే, ఆలోచించుడి, దేవుడే మాకు తోడై మాకు అధిపతిగానున్నాడు, మీ మీద ఆర్భాటము చేయుటకై బూరలు పట్టుకొని ఊదునట్టి ఆయన యాజకులు మా పక్షముగా ఉన్నారు. ఇశ్రాయేలు వారులారా, మీ పితరుల దేవుడిని యెహోవాతో యుద్ధము చేయకూడి, చేసినను మీరు జయము పొందరు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియ దేవుని బిడ్డలారా, మీరు గుర్తుపెట్టుకోండి, నిజముగా మీరు విశ్వాసములో మీరు నిలకడగా ఉండినట్లయితే మీ ఎదుటిగా వచ్చే పోరాటాలకు మీరు ఎన్నడూ భయపడరు. కారణం ఏంటో తెలుసా? ఇక్కడ ఈ అబియా పలికినట్లుగా, ఇదిగో యెహోవా మా పక్షంగా ఉన్నాడు, ఒకవేళ నువ్వు వచ్చి మా మీద యుద్ధము చేయాలని చూచినా నువ్వేమో ఆ యుద్ధములో జయము అనేది పొందవు అనే ఒక నమ్మకం మీలో ఉంటుందండి. విశ్వాసం మీలో ఉంటే ఆ విశ్వాసమునకు వచ్చిన పరీక్షల విషయంలో మీరు భయము చెందరు. కారణం ఏంటి తెలుసా? దేవుడు నాకు తోడుగా ఉన్నాడు, వచ్చిన సమస్యలు నా మీద జయం పొందవు, వచ్చిన శోధనలు నా మీద జయం పొందవు, వచ్చిన బలహీనతలు నా మీద జయము పొందవు, వచ్చిన తిరుగుబాటుతనము నా మీద ఏమాత్రము కూడా జయము పొందదు, నాకు వచ్చిన ప్రతికూలతలు కూడా, ఈ శోధనలు కూడా నా మీద జయము పొందవు. కారణం ఏంటి తెలుసా? యెహోవా దేవుడు మా పక్షంగా ఉన్నాడు. ఇక్కడ ఇంకొక మాట, బోరలు ఊదే యాజకులు మా పక్షంగా ఉన్నారు అనగా ప్రార్థించే ప్రార్థన బలము మా పక్షంగా ఉంది. ప్రైజ్ ది లార్డ్. ప్రార్థన అనే బోరలు ఊదే యాజకులు లేకపోతే సంఘం మా పక్షంగా ఉంది కాబట్టి, ఓ యెరోబాము, నువ్వు మా మీద జయము పొందచాలవు. ఇది విశ్వాస వీరుల మనసులో ఉండవలసిన తలంపు. ప్రైజ్ ది లార్డ్. అబియా యొక్క హృదయములో యెరోబాము దండెత్తి వస్తున్న టైములో అతని యొక్క ఉపన్యాసంలో ఉన్న తలంపు అది. మొదటి తలంపు అదండి. రెండవ తలంపు గాని చూస్తే, తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయము పొందిరి, ఆశ్రయించకపోతే అపజయము నొందుతారు. రెండవ తలంపు ఏమై ఉందంటే అబియా జీవితంలో, తమ పితరుల దేవుడైన యెహోవా ఆశ్రయించిన వారు ఆశ్రయించిన హేతువు చేత జయము పొందుతారంట. ఆయన చెప్పాడు. ఈరోజు దైవ సేవకులుగా మేము చెప్తానే ఉంటాం, నువ్వు యెహోవాను ఆశ్రయిస్తే, నువ్వు దేవుడి మీద ఆనుకొని జీవిస్తే, నువ్వు దేవుడి మీద ఆధారపడి బ్రతుకుతే, సర్వము నా యేసయ్య అని చెప్పి ఆలోచన తలంపులతో నువ్వు జీవిస్తూ ఉంటే, నీకు కలిగిన వాటిని ఏమాత్రం కూడా ఆధారము చేసుకోకుండా దేవుడిని నువ్వు ఆధారం చేసుకొని బ్రతుకుతే, ఆ హేతువు చేత నువ్వు ప్రతి దాని మీద జయం పొందుతావు. ఒకవేళ ఆయన ఆశ్రయించకపోతే నువ్వు జయము పొందనేరవు అని అబియా కాలములో అబియా యొద్ద ఉన్న ప్రజలకు తన యొక్క తలంపులను తెలియజేశాడండి. హల్లెలూయా. ఒక తలంపును తన మీద దండెత్తు వస్తున్నటువంటి ఇశ్రాయేలు రాజు అయిన యెరోబాముకు తెలియజేశాడు. రెండవ తలంపు ఏంటి తెలుసా? తన దగ్గర ఉన్నటువంటి
ప్రజలకు తన తలంపును తెలియజేస్తా వచ్చాడు. ఏంటంటే, ఇదిగో ప్రజలారా గుర్తుపెట్టుకోండి, మీరు దేవుడి మీద ఆధారపడినంత కాలము కూడా ఆ హేతువు చేత, ఆయన మీద ఆధారపడిన హేతువు చేత మీరు జయము పొందుతారు. ఒకవేళ ఆయన మీద ఆధారపడకపోతే మీరు జయము పొందరు. ఇది అబియా జీవితములో కలిగినటువంటి తలంపులండి. హల్లెలూయా. ఈరోజు విశ్వాస వీరులుగా విశ్వాస జీవితాన్ని మీరు కలిగి ఉన్నట్లయితే మీలో ఏ ఆలోచన పుట్టాలి, ఏ తలంపు పనిచేయాలంటే అబియా హృదయములో కలిగిన తలంపే మీ హృదయములోగా కలగాలి. హల్లెలూయా. అలాగ కలిగితే ఏమవుతుందో తెలుసండి, మీరు చూడండి, ఒక్కసారి నేను ఆ మాట ఒకటి చెప్పి నేను ముగించడానికి ఇష్టపడతాను. ఒక్కసారి 13వ అధ్యాయము చూడండి, 16వ వచనం నుండి చదువుదాం. 16వ వచనం నుండి చదువుదాం. ఇశ్రాయేలు వారు యూదా వారి ఎదుట నుండి పారిపోయి. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నీ మదిలో అబియాకున్న తలంపు గాని నీ యొక్క మదిలో ఉన్నట్లయితే నీ మీద దండెత్తి వచ్చిన ఇశ్రాయేలులు ఏమవుతారంటే పారిపోతారు. స్తోత్రం. ఏమవుతారండి చెప్పాలి. హల్లెలూయా. ఈరోజు నీ యొక్క కార్యాంతము ఎలాగుండాలి తెలుసా? నీ మీద దండెత్తి వచ్చిన శత్రువులను పారద్రోలగలిగిన అనుభవములు నువ్వు ఉండాలి. హల్లెలూయా. నీ ముగింపు అలాగుండాలి. అంతేగాని నువ్వు పారిపోయే అనుభవంలో కాదు ఉండాల్సింది. శత్రువు సైతము కూడా నీ కార్యాంతమును చూసి వాడు పారిపోవాలి తప్ప మనం పారిపోవడం కాదండి. హల్లెలూయా. అర్థమవుతుందా? నీ విశ్వాసమునకు కలిగి పరీక్షలు నువ్వేం చేయాలంటే ఓర్పు కలిగి సహనం కలిగి నిలబడగలిగితే ఆ పరీక్షలన్నీ ఏమవుతాయండి? పారిపోతాయి. అంతే. వచ్చిన దారి అమ్మటి మరలా ఏమవుతుంది? బడవ జావు దడవ జావు ఏదో అంటారు కదా, చెలో జావు బడవ జావు అన్నట్టుగా పరుగో అక్కడతో ఆగిపోద్దా? చూడండి, మరలా ఏమంటాడు? దేవుడు వారిని యూదా వారి చేతికి అప్పగించినందున అబియాయును అతని జనులను వారిని ఘోరముగా ఎలాగంటండి ఘోరముగా సంహరించి ఇశ్రాయేలు వారిలో 5 లక్షల మంది పరాక్రమశాలులు హతులైరి. దేవుడికి స్తోత్రం కలుగునుగాక. ఎంతమంది అండి? ఏ బలగానైతే చూసి అతిశయించాడో. అందుకే దావీదు అంటాడు, మీరు గుర్రములు బట్టి రథములు బట్టి లేకపోతే సైన్యాన్ని బట్టి ఆ సైన్య బలమును బట్టి ఒకవేళ మీరు అతిశయిస్తున్నారేమో కానీ నేనైతే ఇశ్రాయేలు దేవుడని యెహోవాను బట్టి నేను అతిశయించుచున్నాను. హల్లెలూయా. ఆ అతిశయమే దావీదుని ఏం చేసింది? నిలబెట్టింది. ప్రైజ్ ది లార్డ్. వారు కలిగిన వాటిని బట్టి అతిశయించిన వారందరూ కూడా కూలిపోయారు. ఇక్కడ కూడా దేవుని బట్టి అతిశయించిన అబియాయు ఏమయ్యాడంటే శత్రువులను 5 లక్షల పరాక్రమ కలిగిన శాలులను హతము చేసే ఒక భాగ్యం అనేది అబియాయుకు దక్కింది. హల్లెలూయా. ఎందుకు అబియా జీవితంలో ఆ యొక్క జయం అనేది ఎందుకు పొందుకోగలిగాడంటే ఒకటే, దేవుడి మీద ఆధారపడ్డాడంతే. శత్రువుకు ఒకటే చెప్పాడు, మాకు తోడుగా ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు. ఈరోజు నీకు వచ్చే ప్రతి సమస్యకు చెప్పు, ప్రతి శోధనకు చెప్పు, ప్రతి ప్రతికూలతకు చెప్పు, ప్రతి నేను ఇబ్బంది పెట్టే పరిస్థితికి చెప్పు, నీ ఆత్మీయతను అణిచివేయాలని పన్నాగాలు పన్నుతున్నటువంటి ఆ సమస్యలకు చెప్పు, దేవుడైన యెహోవా దేవుడు మాకు తోడుగా ఉన్నాడు. ఇదిగో ప్రార్థించే ఒక ప్రార్థనా సైన్యము, లేకపోతే బోరలు ఊదే యాజకులు మాతో ఉన్నారని నువ్వు చెప్పగలిగితే శత్రువుల యొక్క గుండెల్లో రైలు పరిగెత్తుతాయండి. హల్లెలూయా. నువ్వు చెప్పగలే దమ్ము నీకుంటే పారిపోయే దమ్ము వాళ్ళకుంటుంది. అర్థమైందా? నువ్వు చెప్పే దమ్ము నీకు లేకపోతే వారు నీ మీద దండెత్తే దమ్ము వాళ్ళకు కలుగుద్ది. స్తోత్రం. హల్లెలూయా. తర్వాత అంటున్నాడు కదా, చూడండి ఏం జరిగిన తర్వాత. ఈ ప్రకారము ఇశ్రాయేలు వారు ఆ కాలమందు
ఏమయ్యారంట? తగ్గింపబడిన గాని ఎప్పుడైతే నువ్వు విశ్వాసాన్ని కాపాడుకుంటూ నీ జీవితాన్ని కట్టుకుంటావో శత్రువు ఏమైపోతాడంటే ఆటోమేటిక్ తగ్గిపోతాడు. అందుకని దేవుడు వాక్యం చెప్తుంది, తన్ను తాను హెచ్చించుకున్నవాడు ఏమవుతాడు? తగ్గించబడతాడు. ఈ యొక్క యెరోబాము తన దగ్గరున్న సైన్యాన్ని బట్టి అతిశయించాడు. అతిశయించి గర్వించి ఇప్పుడు ఏమైపోయాడు తెలుసా? తగ్గించబడ్డాడు. తర్వాత ఏమంది చూడండి, తగ్గింపబడి గాని యూదా వారు తమ పితరుల దేవుడైన యెహోవాను ఆశ్రయించిన హేతువు చేత జయమొందిరి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు ప్రియదేవుని తర్వాత 20 వచ్చిన కనబడుతుంది కదా, అబియా బ్రతికిన కాలమున యెరోబాము మరలా బలము పొందలే. దేవుడికి స్తోత్రం కలుగును గాక. నువ్వు బ్రతికినంత కాలము కూడా ఏ బ్రతుకు? విశ్వాసముతో నువ్వు బ్రతికినంత కాలము కూడా యెరోబాము ఏం చేయలేదంటండి, మరలా బలము పొందడండి. శత్రువు బలం పొందడం బ్రతికినంత కాలం కూడా వాడికి ఇంక బలం రాదు. బలం పొందలేదు. యెహోవా అతన్ని మొత్తినందున చేత అతడు కూడా మరణం పొందెను. అబియా ఏమేడంట? వృద్ధి నొందెను. చాలండి. హల్లెలూయా, హల్లెలూయా. శత్రువు ఏమైపోయాడు? యెహోవా ఏం చేశాడు? మొత్తాడంతే, అతడు మరణం అయిపోయాడు. కానీ అబియా మాత్రం దేవుడి మీద ఆధారపడి నమ్ముకున్న అబియా మాత్రం వృద్ధి చెందుతూ వచ్చాడు. హల్లెలూయా. చూసారా కార్యారంభం ఎలాగుందో, కార్యాంతం ఎలాగుందో చూసారండి. కార్యారంభము విశ్వాసముతో దాన్ని కొనసాగించాడు కాబట్టి కార్యాంతము శత్రువు దండెత్తి వచ్చినా తన విశ్వాసములు ఎక్కడా పడిపోలేదు. దాన్ని మరింతగా పెంచుకున్నాడు. పెంచుకొని నిలబడు ద్వారాగా అతడు కార్యారంభం ఎలాగుందంటే వృద్ధి నొందెను. ప్రైజ్ ది లార్డ్. వృద్ధి నొందెను. ఆ మేలు చూడండి, శత్రువు ఏం పోయాడండి? బలము తరిగిపోయింది. అంత మాత్రమే కాదు దేవుని చేత మొత్తబడ్డాడు. ఈరోజు నీవు కార్యారంభం అనేది నీ జీవితంలో అలాగుండాలి. హల్లెలూయా. నువ్వు వృద్ధి నొందాలి. సాతానుడు ఏమైనా దేవుని చేత మొత్తబడాలి. అది మన కార్యారంభం అనేది మేలుగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అట్టి జీవితాన్ని మనం జీవిస్తూ మన జీవిత యాత్రను కొనసాగిద్దాం. తన కుమారుడైన ఆశ యొక్క జీవితము ఎలాగ ప్రారంభించబడింది, ఎలాగ ముగించబడిందో వచ్చేవారు మనం నేర్చుకోవడానికి ఇష్టపడదాం. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు దేవుని సన్నిధిలో నిన్ను నువ్వు ప్రతిష్ఠించుకొని, ప్రభువా, అబియా తన ఉపన్యాసములో ఏ విధమైన తలంపులైతే కలిగి ఉన్నాడో మేము కూడా అట్టి తలంపులు కలిగి జీవించుదుము గాక. శత్రువుకు చెప్పవలసింది శత్రువుకు చెప్పాడు, తన దగ్గర ఉన్న వారికి చెప్పవలసింది తన దగ్గర ఉన్న వారికి చెప్పాడయ్యా. ఈరోజు నాయనా నీ బిడ్డలు కూడా నాయనా వారి విశ్వాస యాత్రను ప్రభువా అయ్యా కొనసాగించుచున్న సమయంలో శత్రువుకు చెప్పవలసింది శత్రువుకు చెప్పే రీతిగా, అలాగే తన కుటుంబానికి తను నమ్ముకొని జీవిస్తున్న వారికి చెప్పే విధానాన్ని చెప్పేవారిగా తండ్రి వారి జీవితాలు కట్టబడును గాక. హల్లెలూయా, హల్లెలూయా. తండ్రి మాటలు నాయనా చెప్పేటప్పుడు ప్రభువా శత్రువు యొక్క గుండెల్లో పరిగెత్తాలి ప్రభువా. వాడు నాయన విశ్వాస మాటలను బట్టి వారు పరిగెత్తాలి ప్రభువా, పారిపోవాలి ప్రభువా. వాడు అణిచివేయబడాలి ప్రభువా, వారిలో బలము తరిగిపోవాలి ప్రభువా. ఆ రీతిగా నీ బిడ్డల మాటలు అయ్యా పదును పెట్టబడినటువంటి గొడ్డల వలె ఉండునుగాక. రెండంచుల వాడి అయిన ఖడ్గము వలె నీ బిడ్డల యొక్క నోటి మాట దీవించబడును గాక. అట్టి మాటలుగా నీ బిడ్డల మాటలు ఉండును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. తన దగ్గర ఉన్నటువంటి వారికి కూడా ఇదిగో నేను ఏ దేవుని ఆశ్రయించాను కాబట్టి జయము పొందాను, మీరు కూడా ఆశ్రయిస్తే ఆశ్రయించిన హేతువు చేత మీరు కూడా జయము పొందుతారని ప్రభా చెప్పే జ్ఞానము అయ్యా సంఘములను బిడ్డలకు దయచేయని నాయన. ప్రభా మీ విజయం పొందడానికి ఇదిగో బోరలు ఊదే యాజకులు ఉన్నారు. ఈరోజు నాయన
ఈ సంఘములోని బిడ్డలకు ఒకే ఒక నమ్మకము కలిగి వారు జీవించుదురు గాక. ఇదిగో నా విశ్వాసమునకు వచ్చిన పరీక్షల్లో నేను జయము పొందడానికి నాతో కలిసి ప్రార్థననే బోర ఊదే సంఘముందే, కన్నీటితో ప్రార్థించే సంఘముంది, ఉపవాసము నుండి ప్రార్థించే సంఘము నాతో ఉంది కాబట్టి నేను జయము పొందుతాననే ఒక విశ్వాసము, నమ్మకం మనలో ఉండును గాక, మనలో కలిగి జీవించుదుము గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. దయగల తండ్రి, ప్రేమల రాజా, ఈ రాత్రి కాలమందు మీరు మాకు తెలియజేసిన విధానం బట్టి వందనాలు. అంతం వరకు నాయన సహించిన వాడే రక్షణ నందును. ఇదిగో ప్రజలందరి చేత మీరు ద్వేషించబడతారు, అయినా మీరు ఓర్పు కలిగి ఉన్నట్లయితే ఇదిగో నాయన మీరు జయము పొందుతారని మాట్లాడుతూ వచ్చారు. పౌలు నాయన తనకెన్నో పోరాటాలు వచ్చాయి. ఆ పోరాటాల మధ్యలో కూడా పౌలు విశ్వాసమును కాపాడుకుంటూ వచ్చాడు. ఇదిగో వెడలిపోయే కాలము సమీపించిన కాలములో కూడా విశ్వాస విషయంలో సన్నగిలిపోలేదు. అందుకనే తన కొరకు నీతి కిరీటము ఉంచబడి ఉంది. ప్రభు, ఎవరైతే దేవుని ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ విశ్వాసపు పరుగు పందెములో విశ్వాసాన్ని కాపాడుకుంటూ జీవిస్తారో వారందరికీ కూడా ఆ నీతి కిరీటం అనేది ఉంచబడి ఉందని పౌలు మహానుభావుడు తెలియజేస్తూ వచ్చాడు. ఇదిగో నాయన అబీయు, యూదా రాజు అయిన అబీయు నాయన తన యొక్క కార్యారంభము కార్యాంతము ఏ రీతిగా జరిగిందో అతని జీవితాన్ని ఆధారం చేసుకొని మాకు అందించినందుకు స్తోత్రాలు. ఈరోజు విన్న ప్రతి జీవితము కూడా అబీయను పోలి విశ్వాస యాత్రలో ముందుకు కొనసాగించబడుదురుగాక. ఒక జయోత్సాహముతో వారి విశ్వాసపు యాత్ర కొనసాగించబడును గాక. నీ కృపా కాపుదల తోడుగుచ్చి నడిపించుమని ఈ 30 రోజులు ఉపవాస ప్రార్థనలు ముగించబడే లోపే నీ బిడ్డల యొక్క విశ్వాస యాత్రలో అబీయా పొందుకున్న విజయాన్ని నీ బిడ్డలు కూడా పొందుకుందురుగాక. అబీయు వృద్ధి నొందినట్లుగా నీ బిడ్డలు వృద్ధి నొందుదురుగాక అని ప్రార్థిస్తూ ఉన్నా. నీ కృపా కాపుదల బిడ్డలందరికీ తోడుగుచ్చి నడిపించమని లైవ్ లో ఈ కార్యక్రమాన్ని ఇప్పటి వరకు వీక్షించిన ప్రతి ఒక్కరి జీవితంలో అబీయు ఆత్మ పనిచేయునుగాక అని ప్రార్థిస్తూ వారి తలంపులు అబీయు తలంపులుగా మారునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాం. సమస్తము కూడా నీ నామహిమార్థమే జరిగించుకోమని యేసయ్య శక్తి కలిగిన నామములు ప్రార్థించి మనవులని వేడుకొనుచున్నా పరమ తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. యేసు రక్తమే జయం, సిలువ రక్తమే జయం. ప్రవేశు నామమునకే సంపూర్ణ విజయము కలుగును గాక. ఆమెన్, ఆమెన్, ఆమెన్.